మునే కదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల వజ్జయ్యుండెడి పార్వతీతనయ ఓయి గణాధిపని కుమృక్కెదన్. డిడి సప్తగిరి ఛానల్ వారు నిర్వహిస్తున్నటువంటి పద్యాల తోరణం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని ఎందరో అభిమానించి ముందుకు నడిపిస్తున్నారు. ప్రేక్షకుల అభిమానం ఒక ఎత్తు అయితే అధికారుల ప్రోత్సాహం మరొక ఎత్తుగా ఈ కార్యక్రమం నడుస్తున్నది. ఇవాళ 10వ విభాగంలో మనం ప్రవేశించాం. ఈ విభాగంలో వి పద్మజ, టీవీఎస్ రామానుజం గారు, జి గాయత్రి, పి నాగలక్ష్మి గారులు పాల్గొంటున్నారు. ముందుగా మనం గణపతి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. గణపతి విద్యలకి వజ్జ అంటే గురువు, కోరిన విద్యలకెల్లా వజ్జయ్యుండెడి పార్వతీ తనయ అంటే ఏ విద్య కావాలి అంటే ఆ విద్యలను అనుగ్రహించేవాడు గణపతి. గణపతులు చాలా రకాలుగా ఉన్నారు, ఎన్నో భేదాలతో చెప్పబడ్డారు. గణపతి అన్న పదం వైదిక సంప్రదాయంలో ఉన్నటువంటిది. సంగీత గణపతి, నృత్య గణపతి, విద్యా గణపతి, ఇలా లక్ష్మీ గణపతి, వరసిద్ధి వినాయకుడు, ఇన్ని పేర్లతో ఉన్నటువంటి స్వామి మనకి ప్రధానంగా విద్యా గణపతిగా ఉండి మన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆ స్వామి రూపాన్ని, ఆయనకు ఒక తొండము, ఒక చిన్న చేతులు, వామహస్తమున్నంటే పొట్టి చేతులు అని ఒక అర్థమైతే అందమైన చెయ్యి, తోరపు బొజ్జ, పెద్ద బొజ్జ ఉంది కానీ చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. అంత బొజ్జ ఎందుకుంది అంటే బ్రహ్మాండాలన్నీ ఆ బొజ్జలో ఉన్నాయని శ్రీనాథుడు సమాధానం చెప్పాడు. అలాంటి విద్యా గణపతికి నమస్కరిస్తూ మనం ఈ 10వ ఎపిసోడ్ని ప్రారంభం చేసుకుందాం. ముందుగా మనకి వర్ణమాలను అనుసరించి ఇవాళ ధ అనే అక్షరంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో 2 ఆవృత్తాలు ఉంటాయి అనేది ప్రేక్షకులందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ మొదటి ఆవృత్తం ధ అనేటువంటి అక్షరంతో ప్రారంభమవుతున్నది. ధ అనే అక్షరంతో ఇప్పుడు పద్యాన్ని వినిపిస్తారు. అమ్మా, మీ స్వీయ పరిచయం సంగ్రహంగా చేసుకోండి. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలు. నా పేరు విక్కిరాల పద్మజ. నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైలవరంలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేయుచున్నాను. ఇప్పుడు నేను చెప్పబో పద్యం సహజ కవి పోతన గారిచే రచించబడినటువంటి నారాయణ శతకంలోనిది. ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్భృత్యులై పరమాంనాయములెల్ల వందిగణమై బ్రహ్మాండమాకారమై సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రి అయి వరుసన్నీ ఘనరాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణ. పద్యం చాలా చక్కగా చదివారు. భావాన్ని వివరించండి. ఈ పద్యంలో పోతన గారి భక్తిభావం, అలాగే ఆయనకు తెలుగు భాషపై ఉన్నటువంటి మక్కువతో పాటు పాండిత్యము ఈ పద్యంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే శ్రీమన్నారాయణుడి యొక్క వైభవాన్ని గురించేటటువంటి పద్యం ఇది. భావం ఉభయ విభూతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు, ఆయన ఇటు భక్తులని యొక్క కష్టాలను తొలగిస్తూ మోక్షాన్ని ప్రసాదించేటటువంటి ఆ నారాయణుడి, శ్రీమన్నారాయణుడి యొక్క వైభవాన్ని గురించి తెలుసుకుందాం. ఓ ప్రభు, ఓ నారాయణమూర్తి, ఈ భూమండలమే నీ సింహాసనమై దేవతలే సేవకులుగా ఉండి వేదాలు నిరంతరం నీ నామస్మరణ చేస్తూ ఉండగా నీ ఆకారమే బ్రహ్మాండమై ఉండి లక్ష్మీదేవియే నీ భార్య అయి
విరించి విధాత అయినటువంటి బ్రహ్మదేవుడు నీ కుమారుడుగా ఉన్నాడు. అలాగే గంగాదేవి నీ పుత్రికగా ఉండి నీ వైభవం, నీ రాజసం నిజమై గొప్పగా వర్ధిల్లుతుంది స్వామి అని భావం. అంటే ఈ పద్యంలో రాజసం అన్న మాటకి మనం సత్వ రజస్తమ గుణాల్లో ఉన్న రాజసాన్ని తీసుకోవాలా, లేక స్వామి ప్రకాశము అనే అర్థంలో పోతన గారు రాజస పదం వాడి ఉంటారని భావించాలా? వైభవం, స్వామి వైభవం బాగా ప్రకాశిస్తూ ఉండాలి. అందులో పాఠాంతరం కూడా ఒకటి ఉంది. వరుసన్ని వైభవంబు వెలుగన్ వర్ధిల్లు నారాయణ, నిజమై అయింది. ఎలాగూ నిజమే ఆ తత్వము. వెలుగున్ అంటే వెలిగేటట్లుగా, నిరంతరం ప్రకాశించేటట్లుగా నువ్వు వర్ధిల్లాలి అని ఆయన ఆకాంక్ష. భక్తి శతకాల్లో నారాయణ శతకం చాలా పేరు పొందినటువంటి శతకము. ఆ శతకంలో స్వామి యొక్క అవతారాలని అంటే దశకాలుగా ఆయన విభజించి అవతారాల గురించి వాటిని గురించి చాలా చక్కగా స్పష్టంగా చెప్పాడు. నారాయణ నామస్మరణాన్ని, ఆ నామానికి ఉన్నటువంటి వైభవాన్ని 10 పద్యాల్లో ప్రత్యేకించి చెబుతూ ఈ పద్యంలో స్వామి స్వరూపం అంతా అంటే స్వామి భార్య, కొడుకు, కూతురు, ఆయన పరివారాన్ని గురించి చెప్పాడు. చక్కటి పద్యాన్ని వినిపించారు. ధన్యవాదాలు. తా దా ధా అయిపోయింది. ఇప్పుడు నా అనే అక్షరంతో పద్యాన్ని వినిపించాలి. ఎవరు వినిపిస్తున్నారు? మీరు? నేను వినిపించండి అమ్మా. మీ పరిచయం చేసుకోండి ప్రేక్షకులందరికీ కూడా. సభాయై నమః. నా పేరు నాగలక్ష్మి. నేను తెలుగు ఉపాధ్యాయురాల్లా పనిచేస్తున్నాను. పోతనగా రచించిన భాగవతంలోని దశమ స్కందంలోనిది ఈ పద్యం. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చల్లెడువాడు మౌళి పరిసర్పిత పించమువాడు నవ్వు రాజిల్లెడు మోమువాడొకడు చెల్వల మానదనంబు తెచ్చెను ఓ మల్లియలారా మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే. పద్యం బాగుంది. చాలా సుప్రసిద్ధమైన పద్యం. భాగవతము అంటే ఆబాల గోపాలం చదివేటటువంటి పద్యం ఇది. ఏ సందర్భంలోదో సందర్భం చెప్పి భావాన్ని వివరించగలరా? గోపికలు తమ స్వామిని వెతుక్కునే సందర్భంలోది కదా. అంటే విరహవేదనను తెలియచేస్తూ పాడుకునేటటువంటి సందర్భంలోనిది ఈ పద్యం. నల్లనివాడు కమలములు వంటి నయనములు, పద్మములు వంటి నయనములు కలవాడు, కరుణా సముద్రుడైనటువంటి వాడు, సిగపైన నెమలి పింఛాన్ని ధరించినటువంటి వాడు, నగుమోము కలిగినటువంటి వాడు, దరహాసము కలిగినటువంటి వాడు అయినటువంటి వాడొకడు ఇక్కడికి వచ్చాడు. అమ్మా, ఇక్కడ ఉన్నటువంటి వస్త్రాలన్నీ తీసుకొని వచ్చాడు. ఓ మల్లెతీగల్లారా, మీరు ఈ పొదలమాటుకొచ్చినటువంటి అతన్ని మీరెవరైనా చూశారా అని అడుగుతున్నప్పుడు చెప్పేటటువంటి సందర్భంలోనిది ఈ భావం. అంటే గోపికలు కృష్ణ పరమాత్మని వెతుక్కుంటూ అక్కడ ఉన్న చెట్టు, గుట్ట, పుట్ట వాటిని అడుగుతూ మల్లె చెట్లని కూడా అడిగినటువంటి సందర్భంలోది. కృష్ణ పరమాత్మ వాళ్లతోటి రాసక్రీడలు చేసిన తరువాత వాళ్ళందరికీ కృష్ణ పరమాత్మకి నేనంటేనే ఇష్టమనే గర్వం వచ్చినప్పుడు ఉన్నట్టుండి స్వామి మాయమైపోయినాడు. అప్పుడు ఇది చెట్టు మాట్లాడలేదు, ఇది పుట్ట మాట్లాడదు అన్న వివేకాన్ని కోల్పోయి ఆ స్వామి యొక్క ఎడబాటుని సహించలేని గోపికలు మల్లె పొదల దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా అడుగుతున్నారు. అంటే మల్లె పొదలు గుబురుగా చక్కటి శ్యామవర్ణంతో ఉంటాయి. స్వామి కూడా శ్యామవర్ణంతోనే ఉంటాడు. తెల్లని పువ్వులు పూస్తుంది మల్లె పొద. స్వామివారి నేత్రాలు కూడా తెల్లగా మెరుస్తూ ఉంటాయి. ఆయనకి నెత్తి మీద పింఛం ఉంటుంది.
ఆయన ముఖం ఎప్పుడూ చిరునవ్వుతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి గోపికల యొక్క మానధనాన్ని మొత్తాన్ని ఆయన కొల్లగొట్టుకొచ్చాడు. ఎక్కడ దాక్కున్నాడో తెలియదు. మీరు గుబురుగా పొదలు బాగా దాక్కోవటానికి అవకాశంగా ఉన్న ప్రదేశం కనుక వచ్చి మీ పొదల మాటున ఏమైనా దాగి ఉన్నాడా చెప్పండి అని మల్లె చెట్లని గోపికలు అడుగుతున్నటువంటి సన్నివేశము, సందర్భము భాగవతం అనగానే గోపికా గీతాలలో సుప్రసిద్ధమైనటువంటి పద్యం ఈ పద్యం. చక్కటి పద్యాన్ని చదివారు, మీకు శుభాకాంక్షలు. తర్వాత ప అనేటటువంటి అక్షరంతో పద్యాన్ని రామానుజం గారు వినిపిస్తారు. నా పేరు టీవీఎస్ఆర్ రామానుజాచార్యులు. నేను జగ్గయ్యపేట వాగ్దేవి కళాశాలలో సంస్కృత ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను. నేను చెప్పబోయే పద్యం కంచర్ల గోపన్న రచించిన దాశరథి శతకంలోనిది. పరమ దయానిధే పతిత పావన నామ హరేయటంచు సుస్థిరమతులై సదా భజన సేయు మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తు బీరటకు చేరకుడంచు యముండు కింకరోత్కరముల కానవెట్టునట దాశరథి కరుణాపయోనిధి. భావం అలాగే కరుణా సముద్రుడైనట శ్రీరామ, పరమ దయానిధి, దయాళువు, మోక్షప్రదాత అయినటువంటి శ్రీమన్నారాయణుని గురించి ఎవరైతే సుస్థిర మతులై నిరంతరం భజన చేస్తూ ఉంటారో, భక్తులుగా వెలుగొందుతారో, అలాంటి భక్తుల యొక్క పాదధూళిని నా శిరస్సును దాలుస్తాను, కాబట్టి మీరు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అంటూ యముడు తన యొక్క కింకర్లకి ఆజ్ఞ జారీ చేశాడట. భాగవతుల యొక్క వైభవాన్ని వివరించేటువంటి అద్భుతమైనటువంటి పద్యం ఇది. కంచర్ల గోపన్న గారు అందించినటువంటి పద్యం ఇది. భాగవతంలో అజామిళుడిని విడిచిపెట్టి యమదూతలు వెళ్ళిన తర్వాత యముడి దగ్గరికి వెళ్ళి అడిగారు, ఎంతమంది పాలకులు ఉన్నారు, నీవు వెళ్ళి ఆ అజామిళుడి ప్రాణాలను తెమ్మన్నావు, కానీ వేరే వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళారు అని అడిగినప్పుడు యముడు, నేను పాలకుడిని కాదు, నన్ను కూడా పరిపాలించేవాడు శ్రీమన్నారాయణమూర్తి, ఆ శ్రీమన్నారాయణమూర్తి భక్తుల దగ్గరికి మీరు వెళ్ళకూడదు, శ్రీమన్నారాయణమూర్తి భక్తులు కాని వాళ్ళ దగ్గరకు మాత్రమే మీరు వెళ్ళాలి అని కొన్ని నియమాలను కూడా చెప్తాడు. ఎవరి శిరస్సు కృష్ణ పరమాత్మకి వంచి నమస్కారం చెయ్యదో, ఎవరి నాలుక భగవన్నామం చెయ్యదో వాళ్ళ జోలికి వెళ్ళి మీరు తీసుకుని రండి, కానీ భగవద్భక్తులైన వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. అంత మాత్రమే కాదు, వాళ్ళ పాదధూళిని నేనే శిరస్సున వహిస్తాను అని భాగవత పాదధూళి వైభవాన్ని చెప్పినటువంటి సన్నివేశం చాలా అద్భుతమైన పద్యం. ఒకనప్పుడు ఆబాల గోపాలము దాశరథి శతకాన్ని కంఠస్థం చేసి రోజు ఉదయం చదువుకునేవాళ్ళు. మంచి పద్యాన్ని వినిపించినందుకు మీకు మరీ మరీ ధన్యవాదాలు. తర్వాత ఒత్తుప్ప నేను చెప్తాను. పరిచయం కూడా చేసుకోండి. నా పేరు గుంటూరు గీతా గాయత్రి అండి. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొడ్డపాడు గ్రామంలో నేను తెలుగు స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను, తోట్లవల్లూరు మండలం. ఇప్పుడు నేను ఫ అనేటటువంటి అక్షరానికి సంబంధించినటువంటి పద్యం నేను చెప్తున్నాను. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు తెలుగు బాల శతకంలో రాసినటువంటి పద్యాన్ని నేను ఇప్పుడు చెప్తున్నానండి. ఫణిని మట్టుబెట్టి బాలుగా పాడిన ముంగి చంపెనొక్క మూఢురాలు మందమతులకెప్పుడు మతి ఉండలేదయా లలిత సుగుణ జాల తెలుగు బాల. ఇందులో ఈ పద్యంలో మూఢుల యొక్క మనస్తత్వాన్ని గురించి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చాలా చక్కగా చెప్పారండి. ఇందులో ముఖ్యంగా పాముని చంపి బాలుణ్ణి కాపాడినటువంటి ముంగిసని ఒక మూఢురాలు కొట్టి చంపేసిందట. మూఢాత్ములు, మందమతులు వారు చేసే పనులలో ముందు వెనుక జరిగేటటువంటి పరిణామాలను కానీ ప్రమాదాలను కానీ ఆలోచించకుండా పనులు చేస్తారంటూ ఈ పద్యంలో కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చాలా చక్కగా వివరించినటువంటి పద్యం ఇదండి. ఒక చక్కటి నీతిని బోధించేటటువంటి పద్యం.
ముందు వెనుక ఆలోచించకుండా పని చెయ్యకూడదు అనేటటువంటి నీతిని సమాజానికి చాటి చెప్తున్నటువంటి పద్యం. అసలు వారి కవిత్వమే చాలా లలితంగా ఉంటుంది. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిది అసలు పేరైతే కరుణశ్రీ అన్నది ఆయన బిరుదనామం. ఆ బిరుదనామంతోనే వారు చాలా సుప్రసిద్ధులైనారు. వారి పుష్ప విలాపాన్ని ఘంటసాల గారు చక్కగా ఆలపించారు. మంచి సరళమైనటువంటి భావంతో ఉన్నటువంటిది, స్పష్టమైనటువంటి భావంతో ఉన్నటువంటి పద్యం. ఈ పద్యానికి పాఠం కథగా 60 ఏళ్ల క్రితం పాఠశాలలలో, ప్రాథమిక పాఠశాలలలో ఉండేది. ఒక ఆవిడ ముంగీసని పెంచుతుంది. పని చేసుకుంటూ ఉంటే ఉయ్యాల తొట్టి మీదకి పాము రాగానే ఈ ముంగిస ఆ బిడ్డని చంపేస్తుందేమోనని ఆ పాముని కొరికేయటం. అక్కడ రక్తం ఉండేసరికి అసలు ఏం జరిగింది ఏమిటి అని తెలియకుండా పాము పిల్లవాడిని కాటు వేసింది అనుకుని తొందరపాటుతోటి ఆవిడ ఆ ముంగిసని చంపేయటం, ముంగిసే పిల్లవాడిని కొరికిందని భ్రమతోటి. తర్వాత చూసుకుంటే అక్కడ పాము ముక్కలు పడి ఉంటే అయ్యో నేను పొరపాటు చేశానని చింతిస్తుంది. ఎప్పుడూ కూడా ఆలోచించి పని చేయాలి కానీ పని చేశాక ఆలోచించకూడదనే సూక్తిని చక్కగా వారు అందించారు. ఈ పద్యంతో మనకి మొదటి ఆవృత్తం పూర్తయింది. రెండవ ఆవృత్తంలో మనం ప్రవేశిస్తున్నాం. ఈ ఆవృత్తానికి, ప్రారంభ పద్యానికి ఈ అక్షరం ఉండాలన్న నియమం లేదు. ఏ అక్షరంతోనైనా ప్రారంభ పద్యాన్ని మనం ప్రారంభించవచ్చు. అక్కడ నుండి ఆ పద్యం చివరి అక్షరంతో మళ్ళీ తర్వాత వారు పద్యాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు ఈ రెండవ ఆవృత్తాన్ని ఎవరు ప్రారంభించబోతున్నారు? నేను ప్రారంభించండి. ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల బారకుడన్న ఘనత తెచ్చే నిష్ట సంపన్నురాలు ఇందిర భార్యయై కామితార్థుడన్న ఘనత తెచ్చే కమల గర్భుడు సృష్టికర్త తనూజుడై బహు కుటుంబికుడన్న బలిమి తెచ్చే కలుష విద్వంసిని గంగ కుమారి అయి పతిత పావనుడన్న ప్రతిభ తెచ్చే నాండ్రు బిడ్డలు తెచ్చు ప్రఖ్యాతిగాని మొదటిగా నీవు దామోదరుడవే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవా శ్రీకాకుళాంధ్రదేవా. ఆంధ్రనాయక శతకంలోని పద్యం ఇది. ఈ ఆంధ్రనాయక శతకానికి శతక సాహిత్యంలోనే ఒక ప్రత్యేకత ఉంది. సీస పద్యాలతో వ్రాశాడు కాసుల పురుషోత్తమ కవి. ఈ చరిత్రకి ఒక ప్రఖ్యాతి ఉంది. ఎప్పటి నుంచో అనాదిగా చెప్తున్నారు. ఇప్పటికీ సాక్ష్యం కనపడుతుంది అని అర్చక స్వాములు చెప్తారు. ఎప్పుడో బహుకాలం 100 సంవత్సరాల క్రితం అర్చకులు స్వామికి సమర్పించవలసిన పుష్పమాలికలని భోగినులకు సమర్పించి తెచ్చి స్వామికి సమర్పించేవారట. అలా కొంతకాలం అయిన తరువాత ఒక రోజున కేశపాశములు ఆ పుష్పమాల నిర్మాల్యంలో కనపడితే ఇదేమిటని అంటే ఆ విషయం తెలిసిన తరువాత ఆ అర్చక స్వామిని నిగ్గదీసినప్పుడు అర్చక స్వామి తల బాదుకుని నేను మరణిస్తాను స్వామి, నువ్వు సాక్ష్యం చెప్పాలి అని ఆంధ్రనాయక స్వామిని ప్రార్థించి శరణాగతి చేస్తే స్వామి తన తలకి వెంట్రుకలను మొలిపించాడు. మరునాడు చూసిన వాళ్ళకు కనిపించేటట్లు చేశాడంటే సత్యానికి మారుపేరుగా నిలిచిన స్వామి అని చెప్పటానికి ఉదంతం. అప్పుడు వచ్చిన వాళ్ళందరికీ అడిగితే ఇవిగో స్వామికి సహజంగానే కేశపాశం ఉంది, ఆ కేశపాశాన్ని ఈ నిర్మాల్యంలో వచ్చింది అని చెప్పారు. నమ్మక వాళ్ళు వెంట్రుకలు పట్టుకొని లాగి చూస్తే రక్తం కూడా చెమ్మింది అని ఇప్పటికీ కూడా అక్కడున్న అర్చకులు చెప్తూ ఉంటారు. అంత గొప్ప ప్రశస్తి అయినటువంటి ఆంధ్రనాయకుడి
శ్రీ మహావిష్ణువు యొక్క పరివారం అంతా చెప్పాడు, స్వామి నీ గొప్పతనం ఏముందండి, మొదటి నుంచి నువ్వు దామోదరుడివే, నీకు ఆ దామోదరుడు అన్న పేరే, ఒక భార్య నీకు భూదేవి అంత వహిస్తావనే పేరు తెచ్చింది, మరొక భార్య లక్ష్మీదేవి సంపదలు ఇస్తున్నది, నీ కొడుకు ఓ ప్రజా సృష్టి చేసి నిన్ను బహుకుటుంబీకుడిని చేశాడు, గంగాదేవి పాపాలు పోగొడుతున్నది అని స్వామి తత్వాన్ని చాటిన అద్భుతమైన పద్యం. ఈ పద్యంలో చిట్ట చివరి అక్షరం ఆది నుండి నీవు దామోదరుడవే, వే అనే అక్షరంతో పద్యాన్ని వినిపించండి. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ, కాశికా నగర హాటక పీఠ శిఖాధిరూఢ అయ్యాదిమశక్తి, సంయమివరాయిటు రమ్మని బీచే హస్త సంజ్ఞాధరలీల, రత్న ఖచితాభరణంబులు గల్లు గల్లనన్. చాలా బ్రహ్మాండంగా చదివారు పద్యం మీరు. చెప్పేసేయండి, భావం చెప్పేసేయండి. ఈ పద్యంలో అమ్మవారు వ్యాసుడికి ఎలా కనిపించిందో పెద్ద ముత్తైదువు రూపంలో కాశీఖండంలో శ్రీనాథుడు చక్కగా చెప్పాడండి. వేదాలు, పురాణాలు, శాస్త్రాలను నిర్దేశించేటటువంటి జ్ఞానస్వరూపిణి, కాశీనగర బంగారు సింహాసన శిఖరాన్ని అధిరోహించినటువంటి ఆదిపరాశక్తి, ఓ మునివరా ఇటురా అని చేతికి ఉన్న రత్న ఖచితాభరణాలు గల్లు గల్లుమనేలా వ్యాసుణ్ణి ఆహ్వానించిందని కాశీఖండంలో శ్రీనాథుడు చక్కగా చెప్పిన పద్యం అండి. చాలా బాగా వివరించారు, పద్యాన్ని మంచిగా చదివారు. ఇప్పుడు పద్యాలు బాగా చదివేవాళ్ళు కరువవుతున్న తరుణంలో ఇవాళ అందరూ కూడా యథాశక్తిగా పద్యాలను చదువుతున్నారు, చాలా సంతోషం. మీ పద్యం చివరి అక్షరం నా. నేను చెప్తాను. నంది తిమ్మన రచించిన పారిజాతాపహరణంలోని పద్యం ఇది. నన్ను భవదీయదాసుని మనంబున నెయ్యపు కింకబూని తాకిన, అది నాకు మన్ననయా, చెల్వగుని పద పల్లవంబు మత్తను పులకాగ్రకంటక నితానము తాచిన, నొచ్చునంచు నేననియద అల్కమానవు గదా ఇకనైన, అరాళ కుంతలా అరాళ కుంతలా. పద్యాన్ని చాలా బాగా చదివారు. మీరు చదివిన తీరు చూస్తే వెనక కృష్ణార్జున యుద్ధంలో ఎన్టీ రామారావు గారు సత్యభామని బ్రతిమలాడుకుంటూ పాడిన సన్నివేశం కళ్ళ కట్టింది. పద్య ధోరణి కూడా ఆ ధోరణిలోనే మీరు వినిపించినందుకు, ఎందుకంటే పరకాయ ప్రవేశం లాంటిది ఇది. అలా పరకాయ ప్రవేశం చేసి మీరు ఘంటసాల పాడినట్లుగా మనోహరంగా పాడినందుకు చాలా సంతోషంగా ఉంది. అరాళ కుంతలా, లా అనేటువంటి అక్షరంతో పద్యం. లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులుంఠావుల్ దప్పెను మూర్ఛవచ్చే, తనువుండస్సెను శ్రమం బయ్యడిన్, నీవే తప్ప నితఃపరం బెరుగా మన్నింపందగుందీనునున్, రావే ఈశ్వరా కావవే వరదా, సంరక్షించు భద్రాత్మక. చాలా అత్యద్భుతమైన పద్యం. శ్రీ వైష్ణవ సిద్ధాంతంలో శరణాగతిని మించిన తత్వం లేదు అని చాటినటువంటి పద్యం. గజేంద్రుడు పరమాత్మకి మొరపెట్టుకున్నటువంటి పద్యం. గజేంద్ర మోక్షణ వనంగానే ప్రజల నాలుకల మీద నాట్యం చేసే పద్యాన్ని వినిపించారు. ధన్యవాదాలు. ఈ పద్యంతో మనకి ఈనాటి విభాగం పూర్తయింది. మరొక విభాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.